భానుప్రకాష్ రెడ్డి గారు ఏం జరుగుతుంది, ఎందుకు సవాలు విసిరారు, ఎందుకు సవాలు స్వీకరించలేకపోయారు, భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయించారు, ఏం జరుగుతుంది, గోశాలలో అసలు ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉంది? సవాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసింది అవన్నీ అబద్ధాలండి. నేను మీ ద్వారా గోవింద భక్తులకి వెంకటేశ్వర స్వామి భక్తులకి కొన్ని నిజాలు తెలియజేయాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి గోశాలలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాలలో దాదాపు తిరుపతిలో 1778 గోవులు ఉన్నాయి, గోమాతలు ఉన్నాయి, లేగదూడలు తల్లులు కలిపి. ఈ మధ్య ఒక వారం రోజుల ముందు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ 3 నెలల్లో 100 పైచిలకు గోవులు చనిపోయినాయి, బక్క చిక్కిపోయినాయి, వాటికి దానా సరిగ్గా ఇట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు, ఈ కూటమి నిర్లక్ష్య కారణంగా చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు. వారు 12 గంటలకి పత్రికా మిత్రుల సమావేశం పెడితే నేను ఇమీడియట్ గా ఒక 1 గంటకి అదే రోజు మీడియా పెట్టి సమావేశం పెట్టి, కరుణాకర్ రెడ్డి గారు రండి, నిజాలు తెలుసుకుందాం, మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి, మేమేం మీ మార్గ అబద్ధపు మాట చెప్పట్లే, మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో పాటు మేము మాట్లాడుతున్నాం. 2024లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు గోశాలలో గోమాతలు తల్లులు లేగదూడలు మరణించినటువంటి పూర్తి వివరాలు టీటీడీ ద్వారా రిలీజ్ చేసినట్టుంది. ఇది కరుణాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో జనవరి నుంచి జూన్ వరకు 79 గోవులు, చిన్నవి 34, పెద్దవి 45, దాదాపు 79 చనిపోయాయి. 79 అంటే అప్పుడు మరణాలు లేవా కరుణాకర్ రెడ్డి గారు? ఉన్నప్పుడు ఏమైనా సంజీవిని వేసి ఏమైనా గోమాతల్ని కాపాడారు మీరు? ఎందుకు ఈ 6 నెలల కాలంలో 3 నెలల కాలంలో 100 చనిపోయి నేను కలేబరాలు ఎత్తి చూపిస్తానని చెప్పి ప్రజలు ఎందుకు 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు చనిపోయిన గోవుల సంఖ్య 191 అంటున్నారు? ఎస్, అవును, కరెక్ట్, మేమే కాదనట్లేదే. దానికి కూడా కారణాలు చెప్తా. ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. నేను ఇచ్చిందో మీరిచ్చిందో ఆ ప్యానల్ కూర్చొని పెద్దలు ఇచ్చిందో రిపోర్ట్ కాదు. 1/4/2024 డేట్ చూడండి. 1/4/2024 ఎవరున్నారండి అప్పుడు? కరుణాకర్ రెడ్డి గారే కదా టీటీడీ చైర్మన్ ఉన్నారు, ధర్మారెడ్డి గారే కదా ఈవో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రికి ఉన్నారు. ఈ రిపోర్ట్ లో ఏముందంటే పాడైపోయినటువంటి దానాన్ని పక్కన పడేయమని చెప్తే దాన్ని గోవులకు వాడారు. ఈ పేరాలో 2nd పేజ్ లో 5th లో ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ ని గోవులకు వాడద్దంటే వాటికి వాడారు. ఇది ఏ రిపోర్టు? మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఉన్నప్పుడు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చేశారండి? వీరి మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మీ ద్వారా నేను అడుగుతున్నా. మీరు దాదాపు ఇది అయినాక 2 నెలల కాలంలో మీరు టీటీడీ చైర్మన్ ఉన్నారు. ఒక గంట మూగ జీవాలు, అది మూగ జీవాలకు జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ఆ రోజు అరికట్టలేకపోయారు? ఆ దానా తిన్న కారణంగా, ఆ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ యూజ్ చేసిన కారణంగా ఇంకా గోవులు మృతి ఎక్కువ జరిగింది. మీరు ఏదైనా వెటర్నరీ డాక్టర్ని అడగండి, మాట్లాడితే మేమే కదా ఎంక్వైరీ విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆగండి, మీరు ఆగండి చెప్తున్నారుగా, మీరు ఆగండి, వినండి. కనకారావు గారు లేదు, మీరు ప్రశ్నలు అడగాలంటే అడగొచ్చు. కనకారావు గారు ముందు భానుప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడించిన తర్వాత మీ ప్రశ్నలు అడగొచ్చు, ఖచ్చితంగా మీ డౌట్ అడగొచ్చు. ఒక నిమిషం అండి, కనకారావు గారు ఒక నిమిషం ఆగండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు వైసీపీ కనకారావు గారు అడిగే ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడానికి ఇష్టంగా ఉన్నారా? చెప్పడానికి విల్లింగ్ గా ఉన్నారా? అడగండి కనకారావు గారు, మీ డౌట్ ఏంటి అడగండి. క్రాస్ టాక్ వద్దు, ఒక్కొక్కరు అడగండి. విజిలెన్స్ కమిటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. విజిలెన్స్ కమిటీ చేసింది 2020కి ముందు గో సంరక్షణ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి, దానికి సరైనటువంటి సంరక్షణ లేనటువంటి పరిస్థితుల్లో, సరైన ఫీడ్ లేని పరిస్థితుల్లో
దీనికి ఒక 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 పద్ధతిలో జరగాలని చెప్పేసి అది ఏం జరుగుతున్నట్టు దాని మీద విజిలెన్స్ కమిటీ వేసింది. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ లోనే వేసింది. వేసినాక దీన్ని ఏదైతే గో సంరక్షణ పేరుతో ఉందో గోశాలకు ఏర్పాటు చేసి దాన్ని ఒక పటిష్టంగా చేయాలి. స్వామివారికి కైకారం ఏదైతే దాంట్లో వాడేటువంటి దాంట్లో స్వచ్ఛమైన నెయ్యి రావాలంటే గోశాల ఏర్పాటు చేయాలి. దానికి మొత్తం కూడా వెటర్నరీ ఏదైతే కాలేజీ ఉందో వాళ్ళ సంరక్షణలో జరగాలి. ఫుడ్ కూడా వాళ్ళు సూచించినటువంటి ఫుడ్ పెట్టాలి. అదేవిధంగా ప్రకృతి సేర్చినటువంటి దాణా పెట్టాలన్నటువంటి దాంతో ఆ రోజు మాకు ఇచ్చిన దాని మీద తూచే తప్పకుండా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆడిప్పుడు ఇప్పుడు చెప్తారండి. ఇది కొత్తగా పెట్టింది కాదు. ఓకే ఓకే ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు కనకారావు గారు మీరు మాట్లాడారు కదా. కనకారావు గారు ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు మీ విజిలెన్స్ కమిటీ కనకారావు గారికి విషయమే తెలీదు. గోశాల ఏం జరిగింది విజిలెన్స్ కమిటీ కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ. విజిలెన్స్ ఎంక్వైరీ మీ కమిటీ కాదండి, అది ఎంక్వైరీ అండి. ఎంక్వైరీ అంటే ఎప్పుడు వేసారు? 2020లో కాదు వేసింది, 2020లో కాదు వేసింది. తెలుసుకొని మాట్లాడండి. 2020లో కాదు 2021 వరకు గో సంరక్షణ మాట్లాడితే వినేవారికి కూడా క్లారిటీ ఉంటుంది. కనకారావు ఒక్క నిమిషం ఆగండి. భానుప్రకాష్ రెడ్డి గారు ఈ రిపోర్ట్ కి రాక 2 నెలల ముందు టీటీడీ విజిలెన్స్ కి ఈఓకి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఏదో 2020లో చేసి 24 వరకు ఎంక్వైరీ రిపోర్ట్ బయట రాకుండా కాదండి. 2 నెలల ముందు ఈఓకి కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? చెడిపోయిన మందులు ఇంట్లో వాడతారా? మన పిల్లలకి వాడతారా? మన తల్లిదండ్రులకు వాడతామా? వాడం కదా. కుళ్ళిపోయిన అన్నం ఇంట్లో పెడతామా పిల్లలకి? సమస్య లేదు. ఏంటో ఎంక్వైరీ మీకు విషయం తెలీదు. స్థానికంగా మేము ఉన్నాము, దయచేసి చెప్పేది వినండి. అబద్ధాలు చెప్పేశారు, తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి మీ నాయకుడు ఏం చెప్తే అదే పట్టుబడి ఉన్నారు మీరు. ఇది మంచిది కాదు. మేము అబద్ధాలు చెప్పడం కాదండి. భానుప్రకాష్ రెడ్డి గారు ఈవో గారు మాట్లాడిన మాట ఒకసారి విందామా? ఒకరి సాగండి. ఈవో గారు మాట్లాడిన మాట ఒకసారి విన్న తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో ఒకసారి వారిని అడుగుదాం. టీటీడీ ఈవో గారు ఏదైతే మాట్లాడారో. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179